హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హరిలీల. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ప్రశ్నల నిధి అనే పుస్తకంలో విజ్ఞాన శాస్త్ర నీతి విద్య నాన్ ఫార్మల్ సైన్స్ ఎడ్యుకేషన్ పార్ట్ 5 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. జీవశాస్త్రానికి సంబంధించిన నేపథ్య గ్రంథం. జీవశాస్త్రానికి సంబంధించిన నేపథ్య గ్రంథం ఆప్షన్ 1 హిస్టరీ ఆఫ్ బయాలజీ. హిస్టరీ ఆఫ్ బయాలజీ అనేది జీవశాస్త్రానికి సంబంధించిన నేపథ్య గ్రంథం. నెక్స్ట్, ప్రభుత్వేతర సంస్థ ఎన్జిఓతో స్థాపించబడి జనబాహుళ్యానికి విజ్ఞాన శాస్త్ర ప్రచారానికి ఉపయోగపడుతున్న సంస్థ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హైదరాబాదులోని ప్లానిటోరియం. ప్రభుత్వేతర సంస్థ ఎన్జిఓతో స్థాపించబడి జనబాహుళ్యానికి విజ్ఞాన శాస్త్ర ప్రచారానికి ఉపయోగపడుతున్న సంస్థ హైదరాబాదులోని ప్లానిటోరియం. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్ర నిర్వహణ సవ్యంగా జరగడానికి తోడ్పడుతూ సలహాదారుగా వ్యవహరించే విజ్ఞాన శాస్త్ర క్లబ్ సభ్యుడు. విజ్ఞాన శాస్త్ర క్లబ్బు నిర్వహణ సవ్యంగా జరగడానికి తోడ్పడుతూ సలహాదారుగా వ్యవహరించే విజ్ఞాన శాస్త్ర క్లబ్ సభ్యుడు ఎవరు? ఆప్షన్ 4 ప్రతిపాదకుడు అనమాట. ప్రతిపాదకుడు విజ్ఞాన శాస్త్ర క్లబ్ నిర్వహణ సవ్యంగా జరగడానికి తోడ్పడుతూ సలహాదారుగా వ్యవహరించే విజ్ఞాన శాస్త్ర క్లబ్ సభ్యుడు అనమాట. ప్రతిపాదకుడు విజ్ఞాన శాస్త్ర క్లబ్ నిర్వహణ చేస్తారు. అదేవిధంగా సవ్యంగా జరగడానికి తోడ్పడుతూ సలహాదారుగా వ్యవహరిస్తారు. విజ్ఞాన శాస్త్రంలో ఉండే క్లబ్ సభ్యుడు ఎవరంటే ప్రతిపాదకుడు. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో స్వచ్ఛంద సంస్థ అయిన విక్రమ్ సారాభాయ్ సైన్స్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. విక్రమ్ సారాభాయ్ సైన్స్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఆప్షన్ 2 పరిశీలన, పరికల్పన, ప్రయోగాత్మక నైపుణ్యాలు పెంపొందించడం. విక్రమ్ సారాభాయ్ సైన్స్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం పరిశీలన, పరికల్పన, ప్రయోగాత్మక నైపుణ్యాలు పెంపొందించడం. పరిశీలన, పరికల్పన, ప్రయోగాత్మక నైపుణ్యాలు పెంపొందించడం అనేది ఈ స్వచ్ఛంద సంస్థ అయిన విక్రమ్ సారాభాయ్ సైన్స్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. నెక్స్ట్ బిట్, మన దేశంలో వైజ్ఞానిక ప్రదర్శనలు వివిధ స్థాయిలలో నిర్వహించడం ప్రారంభమైంది. వైజ్ఞానిక ప్రదర్శనలు అనేవి ఏ సంవత్సరంలో వివిధ స్థాయిలలో నిర్వహించడం ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ 1972. మన దేశంలో వైజ్ఞానిక ప్రదర్శనలు 1972లో వివిధ స్థాయిలలో నిర్వహించడం ప్రారంభమైంది. 1972లో వివిధ స్థాయిలలో నిర్వహించడం ప్రారంభమైంది. నెక్స్ట్ బిట్, విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంలో ముఖ్యమైన ఉద్దేశ్యం. విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంలో ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటి? ముఖ్యమైన ఉద్దేశ్యం విద్యార్థి యొక్క ప్రత్యేక అభిరుచి నిర్దిష్ట అంశాలలో పరీక్షించడం. ఈ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంలో ముఖ్యమైన ఉద్దేశ్యం విద్యార్థి యొక్క ప్రత్యేక అభిరుచి నిర్దిష్ట అంశాలలో పరీక్షించడం. ఈ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. ఏర్పాటు చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం విద్యార్థి యొక్క ప్రత్యేక అభిరుచి నిర్దిష్ట అంశాలలో పరీక్షించడం. నెక్స్ట్, క్రింది వాటిలో ఒకదాన్ని గ్రంథాలయంలో విజ్ఞాన సముపార్జనకు ద్వితీయ వనరులుగా చెప్పవచ్చును. వేటిని చెప్పవచ్చును? పుస్తక సమీక్షలు. పుస్తక సమీక్షల్ని గ్రంథాలయంలో విజ్ఞాన సముపార్జనకి ద్వితీయ వనరులుగా మనం పుస్తక సమీక్షల్ని చెప్పవచ్చు. పుస్తక సమీక్షలు గ్రంథాలయంలో విజ్ఞాన సముపార్జనకి ద్వితీయ వనరులుగా చెప్పవచ్చు. నెక్స్ట్, విద్యార్థుల్ని గ్రంథాలయానికి వెళ్ళడాన్ని ప్రోత్సహించే కృత్యం క్రింది వాటిలో ఏంటది? ఆ కృత్యం ఏంటి? ప్రాజెక్టు పని కల్పించడం. ఈ ప్రాజెక్టు పని కల్పించడం వల్ల విద్యార్థులకి గ్రంథాలయానికి వెళ్ళాలన్న ఆలోచన వస్తుంది. గ్రంథాలయానికి వెళ్ళడాన్ని ప్రోత్సహిస్తుంది ఈ ప్రాజెక్టు పనిని కల్పించడం. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వాటిలో ఒకటి సైన్స్ క్లబ్లో కృత్యాలకు సంబంధించినది. సైన్స్ క్లబ్లో కృత్యాలకు సంబంధించింది ఇంటి పని పూర్తి చేయడం అనేది సైన్స్ క్లబ్లో కృత్యాలకు సంబంధించినది. నెక్స్ట్ బిట్, సైన్స్ క్లబ్లోంచి సభ్యత్వాన్ని తొలగించడానికి ఇది ఒక కారణం.
ఏం కారణం? సైన్స్ విద్యార్థి కాకపోవడం. సైన్స్ విద్యార్థి కాకపోవడం అనేది సైన్స్ క్లబ్లోంచి సభ్యత్వాన్ని తొలగించడానికి ఒక కారణం. సైన్స్ క్లబ్లోంచి సభ్యత్వాన్ని తొలగించడానికి ఒక కారణం ఏంటి? సైన్స్ విద్యార్థి అయ్యి ఉండాలి. సైన్స్ విద్యార్థి కాకపోతే ఆ విద్యార్థిని సైన్స్ క్లబ్లోంచి తొలగిస్తారు. నెక్స్ట్ బిట్, జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలకు గల మరొక పేరు. జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలకు మరొక పేరు ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ ఎగ్జిబిషన్ ఫర్ చిల్డ్రన్. జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలకు గల మరొక పేరు జవహర్లాల్ నెహ్రూ ఎగ్జిబిషన్ ఫర్ చిల్డ్రన్. జవహర్లాల్ నెహ్రూ ఎగ్జిబిషన్ ఫర్ చిల్డ్రన్ అనేది జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలకి గల మరొక పేరు. నెక్స్ట్ బిట్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పరచడంలో ఈ పాత్ర వహిస్తుంది. ఏం పాత్ర వహిస్తుంది? ప్రతి జిల్లాలో నిర్వహించడం, నిధులు సమకూర్చడం. ఈ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ అనేది వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పరచడంలో, ప్రతి జిల్లాలోని నిర్వహించడం, నిధులు సమకూర్చడం వంటి పాత్రను వహిస్తుంది. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పరచడంలో, ప్రతి జిల్లాలోనూ నిర్వహించడం, నిధులు సమకూర్చడం వంటి పాత్రను వహిస్తుంది. నెక్స్ట్ బిట్, వైజ్ఞానిక ప్రదర్శనాంశానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం. వైజ్ఞానిక ప్రదర్శనాంశానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం సృజనాత్మక ఆలోచన కలిగినవి. వైజ్ఞానిక ప్రదర్శనాంశానికి ఉండవలసిన ముఖ్య లక్షణం సృజనాత్మకత ఆలోచన కలిగినవి. సృజనాత్మకత ఆలోచన కలిగినవి ఉండాలి. వైజ్ఞానిక ప్రదర్శనాంశానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే సృజనాత్మకత ఆలోచన కలిగినవి. నెక్స్ట్ బిట్, వైజ్ఞానిక ప్రదర్శనకు వైజ్ఞానిక సంతకు గల భేదం. వైజ్ఞానిక ప్రదర్శనకి వైజ్ఞానిక సంతకు గల భేదం ఏంటి? ఆ భేదం వైజ్ఞానిక ప్రదర్శనకి వైజ్ఞానిక సంతకి మధ్య గల భేదం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సమస్య పరిష్కార ఫలితాలను ప్రాజెక్టు రూపంలో వైజ్ఞానిక సంతల్లో ప్రదర్శిస్తారు. సమస్య పరిష్కార ఫలితాలను ప్రాజెక్టు రూపంలో వైజ్ఞానిక సంతల్లో ప్రదర్శిస్తారు. వైజ్ఞానిక ప్రదర్శనలో నూతనాంశాలను ప్రదర్శిస్తారు. సైన్స్ ఫెయిర్స్, సైన్స్ ఎగ్జిబిషన్స్కి మధ్య డిఫరెన్సెస్ అన్నమాట ఇవి. సైన్స్ ఫెయిర్స్ అంటే ఏంటి? వైజ్ఞానిక సంతల్లో సమస్య పరిష్కార ఫలితాలను ప్రాజెక్టు రూపంలో, సమస్య పరిష్కార ఫలితాలని ప్రాజెక్టు రూపంలో వెలువరించేవి వైజ్ఞానిక సంతలు. వైజ్ఞానిక ప్రదర్శనలు ఏంటి? నూతనాంశాలని ప్రదర్శిస్తారు. సైన్స్ ఎగ్జిబిషన్లో నూతనాంశాలని ప్రదర్శిస్తారు. నెక్స్ట్ బిట్, విరామకాల సద్వినియోగానికి ఇది ఉపయోగపడుతుంది. ఏం ఉపయోగపడుతుంది? సైన్స్ లైబ్రరీ. సైన్స్ లైబ్రరీ అనేది విరామకాల సద్వినియోగానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బిట్, భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి సైన్స్ మ్యూజియం. భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి సైన్స్ మ్యూజియం బిర్లా ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియం. బిర్లా ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియం. నెక్స్ట్ బిట్, తరగతి గదిని మ్యూజియంలోని అంశాలతో సమన్వయపరిచే కృత్యం. తరగతి గదిని మ్యూజియంలోని అంశాలతో సమన్వయపరిచే కృత్యం క్షేత్ర పర్యటన. తరగతి గదిని మ్యూజియంలోని అంశాలతో సమన్వయపరిచే కృత్యం క్షేత్ర పర్యటన. ఈ క్రింది వారిలో తరగతి గదిని మ్యూజియంలోని అంశాలతో సమన్వయపరిచే కృత్యం ఏంటంటే క్షేత్ర పర్యటన. నెక్స్ట్ బిట్, విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయంలో ఉండవలసిన ముఖ్యమైన మొదటి రిజిస్టర్. విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయంలో ఉండవలసిన మొట్టమొదటి రిజిస్టర్ ఏంటి? పుస్తకాల నమోదు రిజిస్టర్. పుస్తకాల నమోదు రిజిస్టర్ అనేది విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయంలో ఉండవలసిన మొట్టమొదటి రిజిస్టర్ అన్నమాట. ముఖ్యమైన మొదటి రిజిస్టర్. ముఖ్యమైన మొదటి రిజిస్టర్ ఏంటి? పుస్తకాల నమోదు రిజిస్టర్. పుస్తకాల నమోదు రిజిస్టర్. నెక్స్ట్, గ్రంథాలయంలో ఈ విభాగంలో పుస్తకాలకు కోడ్ నెంబర్ ఇవ్వబడింది. సాంకేతిక విభాగానికి అనమాట. గ్రంథాలయంలో ఈ విభాగంలో పుస్తకాలకి కోడ్ నెంబర్ ఇవ్వబడింది. సాంకేతిక విభాగానికి కోడ్ నెంబర్ ఇవ్వబడింది పుస్తకాలకి. నెక్స్ట్ బిట్, వైజ్ఞానిక సంతలో ప్రదర్శనాంశ నాణ్యతను NCERT వారు వస్తు శాస్త్రీయతకు ఎన్ని మార్కులు విధించారు? ఎన్ని మార్కులు విధించారు? 30 మార్కులు విధించారు. వైజ్ఞానిక సంతలో ప్రదర్శనాంశ నాణ్యతకి NCERT వారు వస్తు శాస్త్రీయతకి 30 మార్కులు విధించారు.
30 మార్కులు. ఎన్సీఆర్టీ వారు 30 మార్కులను విధించారు. వైజ్ఞానిక సంతలో ప్రదర్శనాంశ నాణ్యతకి ఎన్సీఆర్టీ వారు వస్తువు యొక్క శాస్త్రీయతకి 30 మార్కులు విధించారు. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్.